మీకు ఫుల్ అయిపోయింది కదా. ప్రతి రిలేషన్లో వెన్ యూ గివ్ దట్ కేర్, రెస్పెక్ట్, ఎమోషనల్, ఫిజికల్ నీడ్స్ అనుకోనివ్వండి, ఎమోషనల్ నీడ్స్ అనుకోనివ్వండి, మీరు ఎప్పుడైతే ఆ ఇంట్లో ఎనర్జీ అంటే ఒక మంచి పూజ, ఒక రిచువల్, ఇలాంటివి కలిసి ఫెస్టివల్ చేసుకోవడం, కలిసి తినడం, దీస్ ఆల్ థింగ్స్ ఎట్లా అంటే అవి డిజైన్ ఎట్లా అయినాయి అంటే ఇది మీ ఇంటిని అది పట్టి ఉంచుతుంది. ఎస్, శ్రీచక్రం లాగా ఇట్లా ఇట్లా ఒక డిజైన్. సో ఇట్ మేక్స్ యూ అంటే ఇక్కడ స్కిప్ అయినా ఇక్కడ కలుస్తారు, ఇక్కడ స్కిప్ అయినా ఇక్కడ కలుస్తారు. సో బాండ్ అవ్వడానికి రీజన్స్. ఈరోజు కలిసి కూర్చొని తినాలి అంటే ఆ టైంలో ఎక్కడ గొడవ అవుతుందో అని అవాయిడ్ అయ్యి ఎవరు పల్లెం వాళ్ళు పట్టుకొని టీవీల దగ్గర పోయి కూర్చొని తినే వాళ్ళము ఎన్నో వందల మంది ఉన్నాము, వేల మంది అని చెప్పొచ్చు, లక్షల మంది. క్రాస్ చెక్ చేసుకుంటే అందరూ అవును కదా అనుకుంటారు. బాండింగ్ ఎక్కడ పెరుగుతుంది తల్లి? సో నీ ఒక రిలేషన్లో ఫ్రెండ్షిప్లో నీకంటే నేను ఎక్కువ అని చూపించుకునే ఒక ధోరణిలో ఇంకొక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ తక్కువ చేసి చూపించటం వల్ల అంటే ఎంతసేపు సెల్ఫ్ ఐడెంటిటీ క్రైసిస్ అండి. ఐడెంటిటీ క్రైసిస్, నీకంటే ఇంకొకరు బాగున్నా ఓర్చుకోలేకపోవడము. ఈ భార్యాభర్తల రిలేషన్లోనేమో దిల్ మాంగేమో, ఇప్పుడు నువ్వు నాకు ఇది ఇవ్వలేదా నాకు బయట దొరుకుతుంది, బికాజ్ అవైలబిలిటీ ఈజ్ మోర్. ఇంట్లో కుక్ చేయలేదంటే స్విగ్గీలు వచ్చినాయి కదా మా. సో ఎగ్జాక్ట్లీ ఇంతకుముందు స్విగ్గీ లేదు, ఎమ్మటే పోయి మనమే ఇంత వండుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని వైట్ అన్నం పెట్టుకొని పచ్చడి వేసుకొని తిన్నాం. ఆ అప్రోచ్ లేదు కదా. నీకు పొయ్యి తినాలి, లేకపోతే ఇంట్లో మూసుకొని నువ్వు అదేంటి ఆవకాయ వేసుకొని తినాలి. ఇప్పుడు ఏంటి బిర్యానీ పెట్టుకుంటా నేను. ఇంకా నువ్వు ఇంట్లో ఉన్న ఆవకాయ వండుకోవాల్సిన అవసరం లేదు, నాకు బిర్యానీ ఉంది బయట అవైలబిలిటీ. అండ్ దట్ బిర్యానీ ఈజ్ తిను అని నీకు పబ్లిసిటీ కూడా ఫోన్లో మీకు వస్తుంది కదా. ఒక అది బిర్యానీ ఈజ్ అవైలబుల్ హియర్, జొమాటో, హాయ్ డూ యూ వాంట్ టు సెలబ్రేట్, వీ హ్యావ్ దిస్. ఓ మై గాడ్, ఇంట్లో ఎవడు అడగట్లా డూ యూ వాంట్ సెలబ్రేట్ అని ఎవడు అడుగుతున్నాడు. చాలా జోక్స్ కూడా వేసుకుంటాం, దీన్ని కరెక్ట్గా గుర్తొచ్చింది టైంకి, ఇది ఒక్కటి తప్ప నన్ను ఎవరు అడగట్లేదు. సీరియస్లీ మరి ఇక్కడ వాయిస్ ఏంటో తెలియదు. నేను ఈ మధ్య నోటీస్ చేసా బ్లింకిట్లో, లైక్ డూ యూ వాంట్ టు సెలబ్రేట్, వీ హ్యావ్ ఎ బ్రౌనీ, వీ హ్యావ్ దిస్ అని వస్తున్నాయండి. అసలు మనల్ని ఎవరు అడుగుతలే కదా. అని అప్పుడు అన్న బా ఎంత తినేద్దాం ఏదో అడుగుతుంది కదా నన్ను. అలాగే నీ ఒక ఫేస్, సాడ్ ఫేస్ నీది చూడంగానే ఏంటి బాగా నీకు అని, ఎందుకు ఇంట్లో పరిస్థితి అనగానే ఎమోషనల్ ఒక లీన్ కథం. అక్కడ వాళ్ళు అవకాశాన్ని, ఆపర్చునిటీ యూజ్ చేసుకునే బ్యూటిఫుల్గా మంచిగా నిన్ను ఆ తర్వాత తెలుస్తుంది. పొయ్యి మీద నుంచి పోయి పెనం మీద నుంచి పోయి పొయ్యిలో పడ్డాను, ఈ దరిద్రురాలు కాక ఇంకో దరిద్రురాలు దొరికింది కథం. అక్కడి నుంచి ఎమోషనల్ డ్రామా, అనేబుల్ టు హ్యాండిల్. ఒకవేళ మంచిగా ఉన్నా వీళ్ళు వదలరు కాబట్టి రచ్చకెక్కడము, మీడియాకి ఒక అటెన్షన్. సో దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాస్ బికమ్ వెరీ నార్మల్. ఎందుకంటే మనం కూడా వాళ్ళు ఒక పెద్ద హీరోయిన్ లాగా ఫీల్ అవుతున్నారు. ఎవరైతే అలా చేస్తారో వాళ్ళని మనం చూపించే వరకు రెండు రకాలు ఉన్నారు. ఒకళ్ళు నిజంగా విక్టిమ్స్ ఉంటే, ఒకళ్ళు నిజంగా మీడియాని యూజ్ చేసుకొని బ్లేమ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం రకరకాల యాంగిల్స్లో చూస్తున్నాము. అందుకని దీని అన్నిటికీ మళ్ళీ కల్చర్ వాల్యూస్ లేకపోవడము, ఎథిక్స్ లేకపోవడము, అంటే డబ్బు కోసం కానివ్వండి, నీ మంచి అని అనిపించుకోవడం కోసం కానివ్వండి, పవర్ కోసం కానివ్వండి, ఎంతకైనా దిగజారడానికి రెడీ ఉండటం వల్ల వచ్చే ప్రాబ్లం. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నిజంగా మీరు అన్నట్టుగా ఇందాక అన్నీ ఉండి కూడా ఇలాంటివి చేస్తున్నారు అని అంటే, అరే వాళ్ళకి అంత డబ్బు ఉంది, స్టేటస్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా, హస్బెండ్ అన్ని హస్బెండ్ బాగానే చూస్తున్నాడు, ఇంకేం రోగం ఏమైంది, ఎందుకు ఇలాగా, అయ్యో నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ తెలుసు, ఇలాంటివి వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు సెలబ్రిటీస్ అవ్వచ్చు, పొలిటీషియన్స్ అవ్వచ్చు, కామన్ మ్యాన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మరి మీరే అడుగుతున్నారు ఏం రోగం అన్నారు. మరి ఏం రోగమో నీకు ఎట్లా తెలుస్తుంది? లోపల 4 గోడల మధ్యలో జరిగేది నీకు ఎలా తెలుస్తుంది? హూ ఆర్ యూ టు జడ్జ్, రైట్? ఒక ఆడామె ఎస్పెషల్లీ ఐ కెన్ సే, ఇదివరకు అయితే నేను 100% దావాకే సాధి చెప్పేదాన్ని. ఈ రోజుకి కొంచెం ఒక 20% నెగోషియేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఆడవాళ్ళు నిజంగా కూడా మిస్యూజ్ చేస్తున్నారా అని చూడడానికి మనకు మొన్న టెక్కీది మనకు ఆత్మహత్య చూశాక చాలా బాధేస్తుంది. కానీ 60 to 70% అయిన లేడీస్ ముందుకొచ్చి డివోర్స్ ఇస్తా అనడానికి ఇంకా అంత బరితెగించలేదు. మన కల్చర్ ఇంకా ఎక్కడో ఉంది. ఈరోజు మిమ్మల్ని ఎవరు ఏమీ అనుకోరు, మీ భర్త మిమ్మల్ని నిజంగానే హరాస్ చేస్తున్నాడు, ఏమీ నీడ్స్ ఫుల్ఫిల్ చేస్తలేడు, అతను మాత్రం తందనాలు అడుగుతున్నాడు, తిరుగుతున్నాడు, మీరు వదిలేయండి అంటే 40% వదిలేస్తారు. బట్ స్టిల్ ఎక్కడో పిల్లల కోసం, కల్చర్ కోసం అంటి పెట్టుకున్న ఆడవాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు. పిల్లలు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కోసం
ఎగ్జాక్ట్లీ పేరెంట్స్ ఇజ్జత్ పోతుంది, ఇదేదో సమాజం. కానీ ఈ సమాజంలో ఇలాంటి వాళ్ళు బయటకు రావాలన్నా, ఇలాంటి ఎవరైతే ఉత్తుత్తిగానే వదిలేసి వాళ్ళ ఒక పైచం కోసం వదిలేసే వాళ్ళని కానీ, లేకపోతే వేరే అబ్బాయి ఇంకా బాగా ఎర్న్ చేస్తున్నాడు, మంచి పొజిషన్లో ఉన్నవాడు ప్రపోజ్ చేశాడు, నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు అని కానీ వదిలేసే లేడీస్ మూలంగా వీళ్ళను కూడా నోరు నొక్కుకొని మూతి నొప్పుకొని కూర్చోవాల్సి వస్తుంది. అందరు ఆడవాళ్ళను ఒకటే కౌంట్లో వేసి పడేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మొన్న 498 తీసేయండి, ఈక్వల్ జెండర్ రావాలా, న్యూట్రల్ రావాలా అని అంటున్నారు. ఖచ్చితంగా మగవాళ్ళని హెరాస్ చేసే ఆడవాళ్ళు ఉండడం అనేది ఖచ్చితంగా మనం చూస్తున్నాం, ఇప్పుడు ప్రాక్టికల్గా చూసాము. ఇంకా కొన్ని కేసెస్లో ఏమీ ఫిజికల్ ఎవడు అనుకున్నది అబ్బాయి చేయకపోతే నన్ను రేప్ చేశాడు అని పెడుతున్నారు అమ్మాయిలు. అది చెత్త. అందుకే అంటున్నా కదా, ఈరోజు మనం మాట్లాడాలి యాజ్ ఎ మోటివేషనల్ లైఫ్ కోచ్, ఏది మాట్లాడాలన్నా ఈరోజు ఒక సైడ్ తీసుకోవడానికి దమ్ము సరిపోవట్లేదు, ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే అభాగ్యులైన మగవాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఆడపిల్లల రేషియో ఖచ్చితంగా ఎక్కువ ఉండటం, మనం ప్యాట్రియార్కీలో మనకు ఆడపిల్లలంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలనేది ఇంకా బుర్రలో కొన్ని ఉన్నది. కాబట్టికి ఎంత బరి తెగించి ముందుకెళ్తుంది, ఎంత అనన్నా అంతే రేట్లో మీరు అన్నట్టు వాళ్ళను ముక్కలు ముక్కలుగా చేసి చంపడము, ఇంట్లో ఉరేసి చంపడము, ఇంట్లో కిరోసిన్లు పోసి చంపడము, ఆడవాళ్ళను బయటికి రాకుండా డబ్బులు ఇవ్వకుండా ఉన్నది స్టిల్ ఉందండి, స్టిల్ ఉందండి. సో కాబట్టికే దేన్ని మాట్లాడాలన్నా ఎవరికైనా ఒకటే తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ప్రపంచంలోకి బయటికి వచ్చింది ఒక మనిషిగా వచ్చినప్పుడు మనిషిగా బ్రతుకు. జంతువులాగా బ్రతకడానికి జంతువులు ఉన్నాయి, ఆ జంతువులకు కూడా కనీసం ఒక